హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షి మీ తెలుగమ్మాయి. ఇదొచ్చేసి సాటర్డే మినీ బ్లాగ్. ఇల్లంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. బయటైతే ముగ్గు కూడా వేసేసుకుని, ఇంకా పూజా రూమ్‌లో మా హస్బెండ్‌కైతే అన్నీ సదిరైతే ఇచ్చేసానండి. ఇంకా ఆయనైతే పూజ చేసుకుంటున్నారు. కలబందయితే ఉంచుకోవడం మంచిదని చెప్పి దేవుడి రూమ్‌లో విన్నాను. అప్పటి నుంచి కలబందయితే పెంచుతున్నాను. ఇంక డిప్సీకైతే టిఫిన్ అయితే తినిపించేసానండి. బయటైతే వాతావరణం చాలా చల్లగా అయితే ఉంది. ఇంకా చినుకులైతే అలా పడుతూనే ఉన్నాయి. డిప్సీ అయితే ఈ లోగల టీవీ చూస్తుంది. ఇంక ఈ కబోర్డ్ వచ్చేసి మొన్న సండే అయితే క్లీన్ అయితే చేసేసానండి మొత్తం అంతా కూడా. ఇంక నాకైతే ఏ పని లేదు. శ్రావణ మాసం క్లీనింగ్ అయితే రాజమండ్రిలో అయిపోయింది. ఇంకా మా ఊరైతే వెళ్ళాలి. అక్కడ అత్తమ్మ అయ్యి ఉంటారు కదా! ఇంకా అక్కడంతా కూడా క్లీన్ అయితే చేయాలి. ఇంక ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంక మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ వచ్చేసి ఇక్కడైతే పెట్టుకున్నానండి. ఇంకెక్కడొచ్చేసి డిప్సీ చదువుకునే చార్ట్స్ అన్నీ కూడా ఇక్కడైతే తగిలించేశాను. తనకు నచ్చినప్పుడల్లా టీచర్ ఆటైతే ఆడుకుంటుంది. ఇంక డిప్సీకి స్కూల్ టైం అయిపోయింది. స్నాక్స్, వాటర్ బాటిల్ కూడా రెడీ అయితే చేసేసాను. ఈలోగల హస్బెండ్ అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నారు. ఇంకా ఆయనకైతే టిఫిన్ అయితే వెయ్యాలండి. ఇంక డిప్సీనైతే స్కూల్ దగ్గర వదిలి వెళ్ళడానికి వెళ్ళారు. ఇంక ఈలోగల వాటర్ వస్తుందని చెప్పి బయటకైతే వెళ్ళాను. ఇంక టిఫిన్ అయితే వచ్చేసి పెసరట్లండి. డిప్సీకైతే ఇడ్లీ వేశాను. మా ఇద్దరికైతే పెసరట్లకి రాత్రైతే నేను నానబెట్టుకుని అయితే ఉంచుకున్నాను. ఇంకిలా నేను పెసరపిండి అయితే ఆడేశాను. అందులో పచ్చిమిర్చి అయితే వేస్తానండి. కొద్దిగా సాల్ట్ వేసుకుని, లైట్‌గా వాటర్ అయితే వేసుకుని మిక్స్ అయితే చేసేసాను. ఇంకిలా మా ఇద్దరికైతే పెసరట్లు అయితే వేసేసుకున్నాము. వీడియో నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి. మీరిచ్చే లైక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇదేనండి వీడియో. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.